పాలనపై ఆన్లైన్ పోల్ పెట్టి మాయ చేద్దామనుకున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితంతో మైండ్ బ్లాక్ అయింది. కాంగ్రెస్ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు అని జనం తేల్చడంతో కాంగ్రెస్ సర్కార్ నివ్వెరపోయింది. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో గురువారం పాలనకు రెఫరెండం అన్నట్టుగా ఓ పోల్ను నిర్వహించారు. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అని ప్రశ్నించగా 67% మంది ప్రజలు తమకు మేలు చేయని ప్రజాపాలనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కేసీఆర్ది క్షేత్ర పాలన కాదని, క్షేత్రస్థాయి పాలన అని కుండబద్దలు కొట్టారు. అదే తమకు కావాలని తెగేసి చెప్పారు. తమ 420 రోజుల పాలనకు రెఫరెండం అన్నట్టుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన పోల్ సెల్ఫ్ గోల్ అయింది. స్వయం ప్రకటిత ప్రజాపాలనను ప్రజలు చీత్కరించారు. కేసీఆర్ పాలనే కావాలని నిర్ద్వందంగా తేల్చి చెప్పారు. బుధ, గురువారాల్లో కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాల్లో ఆన్లైన్ పోల్ నిర్వహించగా మీ పాలన మాకొద్దు అంటూ ముఖం మీద కొట్టినట్టే జనం తీర్పునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో అధికారికంగా ఐఎన్సీ తెలంగాణ ఖాతాను నిర్వహిస్తోంది. ఈ హ్యాండిల్ నుంచి బుధవారం సాయంత్రం 4:11 తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అనే ప్రశ్నను పోస్టు చేసింది. పార్టీల పేర్లేవి ప్రస్తావించకుండా ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల పెద్దకు పాలన కావాలో తేల్చి చెప్పాలని కోరింది. 2 ఆప్షన్స్ 24 గంటల గడువుతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించింది. బీఆర్ఎస్ పాలన అనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ పాలన అని, అట్లాగే కాంగ్రెస్ పాలన అనే ఉద్దేశంలో ప్రజల వద్దకు పాలన అనే ఆప్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారిక ఖాతాలో పిన్ చేసి పెట్టిన ఆ పోల్ బుధవారం రాత్రి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగా ఉండే ఈ ఖాతా ద్వారా ఆన్లైన్ పోలింగ్ నిర్వహిస్తే ట్రెండింగ్ లో ప్రభుత్వానికి అనుకూల ఓట్లు వస్తాయని, ఈ ఫలితాలను హైలైట్ చేయడం ద్వారా ప్రభుత్వ పాలనకు ప్రజలు మద్దతు ఉందని ప్రచారం చేసుకునేందుకు వీలవుతుందని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త స్కెచ్ వేశారు. కానీ అంతా తలకిందులైంది. జనం వేల సంఖ్యలో ఆ ఓటింగ్ లో పాల్గొని 420 రోజుల పాలనపై కుండబద్దలు కొట్టారు. పోల్ మొదలైన మొదటి 4 గంటల్లోనే 15,815 మంది నెటిజన్లు ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని పసిగట్టిన ప్రజలు 74% మంది నిర్మోహమాటంగా నిండా ముంచిన ప్రజాపాలన కన్నా ప్రజల గురించి ఆలోచించిన ఫామ్ హౌస్ పాలనే మేలు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలనపై జనం తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఆ పోల్లో కామెంట్లను ఆఫ్ చేసేసింది. ఆన్లైన్ పోలింగ్ లో తమకు ప్రతికూల ఓట్లు నమోదవుతుండటంతో టీపీసీసీ అలర్ట్ అయ్యింది. ఫలితం బీఆర్ఎస్ వైపే వస్తుండటంతో తన సోషల్ మీడియా టీంలను, కొనుగోలు బృందాలను అప్రమత్తం చేసింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ స్థాయిలో నడుస్తున్న పార్టీ హ్యాండిల్స్ సాయం కోరింది. బాట్, ఫేక్ అకౌంట్లతో ఓటింగ్ ను తనకు అనుకూలంగా మార్చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. పొరుగు రాష్ట్రం మిత్రుల సహకారము తీసుకుంది. గురువారం ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియా వర్కర్లను రంగంలోకి దించినట్లు ప్రత్యేక క్యాంపెయినింగ్ తో దాదాపు 300 మందితో ఏకకాలంలో ప్రమోషన్ వర్క్ మొదలుపెట్టినట్టు తెలిసింది. ఫేక్ ఐడీలు ఓపెన్ చేసి ట్వీట్లు, రీట్వీట్లతో దాదాపు 5 గంటల పాటు కుస్తీ పడితే సరిగ్గా 2.09 గంటల సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలింగ్ శాతం అతి స్వల్పంగా మెరుగుపడింది. ఈ సమయంలో 65,387 మంది నెటిజన్లు ఓటింగ్ లో పాల్గొనగా 64% మంది బీఆర్ఎస్ పాలనకు అనుకూలంగా, 36% మంది కాంగ్రెస్ పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. ఇక తర్వాత నుంచి బీఆర్ఎస్ అనుకూల ఓటింగ్ శాతం క్షణక్షణానికి పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేతలు చేతులెత్తేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిగా తమ చేతుల్లోంచి వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ నేతలు తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హైలైట్ కాకుండా అనిపించేశారు. అయినా కూడా నెటిజన్లు భారీ ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఓటు వేశారు. పోస్ట్ అన్పిన్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ పాలనకు అనుకూలంగా ఓటింగ్ శాతం పెరుగుతూనే వచ్చింది. జనంలో గూడు కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత ముందు కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. పోల్ ముగిసేసరికి మొత్తం 92,551 మంది ఓటు వేయగా 67% మంది కేసీఆర్ పాలనకు మద్దతుగా నిలిచారు. విశ్వ ప్రయత్నాల తర్వాత కూడా
కాంగ్రెస్ పాలనకు 33% మించి ఓట్లు రాలేదు. కేసీఆర్ పాలనను కాంగ్రెస్ నేతలు ఫామ్ హౌస్ పాలన అంటూ వ్యంగ్యంగా తక్కువ చేసి చూపుతూ చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు. సారాయం మళ్లీ రావాలి, తెలంగాణను ఏలాలి అని ముక్త కంఠంతో నినదించారు. తన పాలనపై తానే ప్రజాభిప్రాయం కోరి కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకోవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ నిర్వహించిన ఈ పోల్ పూర్తి కాకముందే రద్దు చేసుకున్న తీరు, ప్రజా తీర్పు ఇవి జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నేషనల్ మీడియా సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిన తీరుపై కథనాలు ప్రసారం చేశాయి. తన పాలనపై తానే రెఫరెండం పెట్టుకొని జాతీయ స్థాయిలో తన పరువు తానే తీసుకున్న కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు దిగింది. పోల్ ఫలితంపై కవరింగ్ మొదలుపెట్టింది. ఓటేసిన ప్రజలను, తెలంగాణ వాదుల్ని, నెటిజన్లందరినీ బీఆర్ఎస్ సోషల్ మీడియాగా జమకట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. పైగా ఫేక్ అకౌంట్లతో ఫలితాన్ని మార్చారంటూ కొత్త రాగం ఎత్తుకుంది. తమ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను విస్మరించి తమ పార్టీ సోషల్ మీడియా విభాగం వీక్ గా ఉందంటూ సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు. ప్రజలెవరూ ఫామ్ హౌస్ పాలనను కోరుకోవటం లేదని, మ్యానిప్యులేషన్ సర్వేలు జరుగుతున్నాయంటూ ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు.